పొగమంచు పర్వతాల ఆవల ఒక ప్రాచీన అరణ్యం ఉంది. అక్కడ నేలకి గుండె చప్పుళ్ళు ఉన్నట్లుగా అనిపిస్తుంది. అర్జున్ ఆ నిషేధిత అరణ్యంలో అడుగుపెట్టాడు. అక్కడ అతను ప్రకృతి టైటాన్తో ముఖాముఖి అయ్యాడు. వాళ్లు రాక్షసులు కాదు, రక్షకులు, జీవిత సమతుల్యతను కాపాడే సంరక్షకులు. కాని మనుషులు లోభంతో వచ్చారు. అప్పుడు రక్షకులు కోపంతో మేల్కొన్నారు. అల్లకల్లోల మధ్యలో ఒకే ఒక ఎంపిక అన్నిటినీ రక్షించగలిగింది. టైటాన్స్ కలిసి యుద్ధం చేశారు. మనుషులపై కాదు, విధ్వంసంపైనే. ఉదయం వచ్చినప్పుడు అరణ్యం ఇంకా బ్రతికే ఉంది. ఇక అర్జున్ పరాయి కాదు, అరణ్యమిత్రుడు. అందుకే గుసగుసలు వినిపిస్తాయి. పొగమంచు ఆవల అరణ్య హృదయంలో టైటాన్స్ ఇంకా శ్వాసిస్తున్నారు. ఆ అగ్ని నిజమైన గాయం కాదు, అరణ్య హృదయం నుండి మరింత చీకటి దొంగిలించబడింది. క్రిస్టల్ దొంగిలించబడిన తర్వాత మనుషులు లోభులే కాదు, శపించబడినవారు అయ్యారు. అరణ్యం అతన్ని ఎన్నుకుంది, ఒక పైనీకుడిగా కాదు, తన విజేతగా. రక్షకులు తమ అరణ్యాన్ని దాటి నడిచారు. ఎందుకంటే చెడు వ్యాప్తి సరిహద్దులు తెలియనిది. విధ్వంసగుండెల్లో టైటాన్తో ఢీకొన్నాడు. వెలుగు చీకటిని, ప్రకృతి లోభాన్ని ఎదుర్కొన్నది. రక్షకులు తమ సారమిచ్చారు. అరణ్యం, మనిషి జీవించేందుకు. సమతుల్యత తిరిగి వచ్చింది. కాని టైటాన్స్ ఇంకా ఎదురుచూస్తున్నారు, నిశ్శబ్దంగా. The Guardians gave their essence, so the forest and man could live. The balance was restored, but legends say the Titans still wait. బహుశా గ్రామస్తులు ప్రజలను భయపెట్టడానికి కథలు చెబుతున్నారు. కాదు, అది ఒక హెచ్చరిక. నా వస్తువులను తాకడానికి నీకు ఎంత ధైర్యం?